ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 15వ అధ్యాయము. జ్ఞానశర్మ కథ. మాఘపూర్ణిమ. దైవస్తుతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగణేశాయ నమః. యా కూందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకర, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి దేవై సదా వందిత. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదః, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపః. శ్రీగురుభ్యో నమః. గురుత్సమదుడు జన్మ మహర్షితో ఇట్లనెను: తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి. ఎందులకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితిరి. మీ మాట ప్రకారం పుత్రుడు కలిగను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళాను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితినని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణం వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడునూ నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయుమని చెప్పాను. ఆమెయు అట్లేని అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించినందున ఈ జన్మమందును నీకు విష్ణుభక్తి కలిగాను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలోని నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును, ఈ 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత ఆ బాలునికి గండమున్నదని నారదుడు చెప్పాను. కావున మాఘమాస వ్రతమందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన ఆ బాలునికి గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి ఎగును. ఓయి, మాఘస్థానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్థానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతమును ఆచరింపవలనని సంకల్పము కలుగును.
మాఘస్థానము సర్వ పాప దోషహారము. నేను శ్రీహరిని మాఘమాస ప్రియుడను. మాఘస్థానమాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు. మాఘమాస స్థాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బావుగా తెలిసినవారు. ఇతరుడు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియనివారు కూడా కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నిరుంగుదురు. ఎన్నో జన్మల పూర్వపుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరింపవలైనటువంటి బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తొడుపుము. వానికి గండదోషం తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యను. ఆ బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయము తొలగను. బ్రాహ్మణుడు ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేశాను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుమునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి పరమ ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ మాఘమాస వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్సమత మహర్షి జహ్నుమునికి వివరించాను. సంపూర్ణం. యుహం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.